Happy birthday, Max. Happy birthday. వాడి పేరు మ్యాక్స్. నేనైతే వాడికి మ్యాక్స్ అని పెట్టాను. మా అబ్బాయి అయితే చార్లీ అని పెట్టాడు. చార్లీ మ్యాక్స్. ఈరోజు వాడి పుట్టినరోజు. ఫస్ట్ బర్త్‌డే అనమాట. 17 జనవరి 2025లో పుట్టాడు. ఫస్ట్ బర్త్‌డే కేక్ కట్ చేశామనమాట. వాడు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. బాగా అల్లరి ఎక్కువ చేసేస్తాడు. హ్మ్. చూసిందల్లా తగలేసేస్తాడు. జామ చెట్టు దగ్గరికెళ్ళి జామకాయలు తెచ్చుకొని తింటూ ఉంటాడు. గేట్ దగ్గర కూర్చొని అన్నీ ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారు అని చూస్తూ ఉంటాడు. ఎక్కువ వాకింగ్ తీసుకెళ్ళమంటాడు. బయటికెవరన్నా ఎళ్తుంటే బండి మీద తీసుకెళ్ళమంటాడు. చాలా పేచీ పెడుతూ ఉంటాడు. ఇంకా కుదురు రావాలి వాడికి. నేనైతే మ్యాక్స్ అని పిలుస్తాను. హ్యాపీ బర్త్‌డే టు యూ మ్యాక్స్ అని అన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్షంతలు ఇవ్వండి అందరికీ. పిల్లలందరూ శుభ్రంగా పూర్ణాయక్షి పూర్ణాయక్షిలో ఏది అక్షంతలు నాకు కూడా లేదు. నేర్చుకోండి. మీరు వేసారా? నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు. అనన్య అద్దా. వేసావా? మళ్ళీ వీడియోలో పెడతాను. మీరు వీడియోలో పెడతారు. హ్యాపీ బర్త్డే టు యూ మ్యాక్స్. అది ఇంకోటి ఇచ్చేద్దాం. దాని పేరు బ్లాకీ. అది అది వేరే వాళ్ళు వదిలేస్తే నేను తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకుని దాన్ని చాలా బాగా ప్రేమగా చూసుకున్నాను. ఫస్ట్‌లో అయితే ఒక పిల్లే పెట్టింది. అది మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత అయితే 8 పిల్లలు పెట్టింది ఏకంగాను. అందులో ఐదో వాడే మ్యాక్స్. ఆ ఐదో పిల్లని ఇది బ్లాక్‌ది ఎలాగో ఉంది కదా! అది గోధుమ రంగుది 2 ఉంటాయి అని దాన్ని ఉంచుకున్నాను. ఉన్నవన్నీ ఇచ్చేసాను. అయితే ఈ 2 చక్కగా తల్లి, పిల్ల ఇద్దరు ఆడుకుంటూ ఉండేవారు. మన ఛానల్ ఫాలో అయితే గనుక మీకు తెలుస్తుంది. ఫస్ట్‌లో షార్ట్‌లన్నిటిలో ఆ 2 ఉంటాయి ఎక్కువ. అయితే ఏమైందో ఏమో మరి దిష్టి తగిలిందో ఏంటో అది అది చనిపోయింది. నేను వాకింగ్‌కెళ్ళేటప్పుడు బానే ఉంది. వచ్చేటప్పటికి మెట్ల దగ్గర ఇలా కళ్ళు తేలేసేసింది. కాసేపు హార్ట్ దగ్గర అది నొక్కాడు మా అబ్బాయి. ఇంకంతే చనిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం చనిపోయిందన్నారు. సరే ఇంకా ఉప్పు అది కూడా తవ్వి పూడ్చి చేసి పెట్టాము. ఇంక అందుకని అప్పటినుంచి కూడా కుక్కల్ని ఇంకా వీడియోలో తీసుకురావట్లేదు. ఏమన్నా ఎదర తగిలిందో ఏమో అని మానేసాము. మ్యాథ్స్ గాడి పుట్టినరోజు ఎలా జరిగిందో మీరు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?